ఇంకో గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందుకు పోసాని కృష్ణమురళిని తీసుకువెళ్ళడానికి ముందు స్థానిక పిహెచ్సి వైద్యుల చేత ఆయనకి ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 15 గంటల నుంచి పోసాని కృష్ణమురళిని ఎక్కడ తిప్పుతున్నారో ఎలా తీసుకువెళుతున్నారో అన్నది ఆయన కుటుంబ సభ్యులకు కానీ బయట ఎవరికి కానీ తెలిసిన పరిస్థితి లేదు. సీనియర్ సిటిజన్ యాక్ట్ను కూడా ఉల్లంఘిస్తూ వయసు రీత్యా ఆరోగ్యరీత్యా ఆయన పడుతున్న ఇబ్బందులను కూడా బేఖాతరు చేస్తూ ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారన్న విషయం చెప్పలేదు. 2 పోలీస్ స్టేషన్స్కి సంబంధించి ఈ కేసుని ట్రాక్ చేస్తున్నట్లుగా చెప్పారు. వెళ్ళేటప్పుడు కూడా ఫలానా పోలీసులు ఫలానా స్టేషన్కి తీసుకువెళ్తున్నాం అన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారు, ఎలా తీసుకువెళ్తున్నారు అన్న ఉత్కంఠ అలాగే సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కుటుంబ సభ్యుల్లో. మొత్తం మీద కాసేపటి క్రితం ఓబులాపురం పిఎస్కి తీసుకువచ్చారు పోసాని కృష్ణమురళిని. అక్కడ పిహెచ్సి వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి ఆయన్ని రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? దాదాపు ఇంకో 1 అవర్ ప్రొసీడింగ్స్ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏమనిపిస్తోంది ఇక్కడ నుంచి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత? మీరు చెప్తున్నట్లుగా మల్టిపుల్ పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదయ్యాయి. సీన్ చూస్తూ ఉంటే నిన్న నైట్ నుంచి చూస్తూ ఉంటే ఒక పోలీస్ స్టేషన్ పేరు చెప్పారు, మరో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఇంకా రకరకాల మెజిస్ట్రేట్ రాజంపేటకి తీసుకువెళ్తానన్నారు, తర్వాత ఇప్పుడు రైల్వే కోడూరు అని తెలుస్తోంది. ఏం జరగబోతోంది క్లియర్ కట్గా అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ఇప్పటికైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న రాత్రి 8:25 ఆయన స్వగృహంలో హైదరాబాద్లో పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబేపల్లికి సంబంధించినటువంటి పోలీసులు వచ్చి 4 ఆయన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది అయితే ఒక 10 నిమిషాల క్రితం వరకు కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. చాలా గోప్యంగా ఉంచి ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యలో దాదాపుగా 6-7 గంటల్లో ఏదైతే కడప కానీ ఈ ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా మధ్యలో బ్రేక్ తీసుకుంటూ రకరకాలుగా ఆయన్ని వివిధ ప్రాంతాల్లో ఉంచారు అని చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇటు అడ్వకేట్స్ కానీ అటు కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఎక్కడున్నారనే సమాచారం ఇంతవరకు చేరలేదు. ఇప్పుడే ఒక 10 నిమిషాల క్రితం ఏదైతే పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన అనంతరము ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ పోలీస్ స్టేషన్లోనే ఏదైతే మణి అనేటువంటి ఒక జనసేన నాయకుడు చేసినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ అదేవిధంగా ఒక వైద్యుడిని పిలిపించారు ప్రభుత్వానికి సంబంధించి. ఆ వైద్యుడు కూడా వైద్య పరీక్షలు పోలీస్ స్టేషన్లోనే నిర్వహించేటువంటి అవకాశం ఉందనేది అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. క్లారిటీ అయితే వైద్య పరీక్షల విషయంలో కూడా పూర్తిగా లేదు. మొత్తం మీద అయితే ఉదయం నుంచి మనం గమనించినట్లయితే రకరకాల ప్రాంతాలు రకరకాల కోర్టుల పేర్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కానీ ఇతర విచారణకు సంబంధించిన అంశాలన్నీ కూడా పూర్తయిన తర్వాత వైద్య పరీక్షలు కూడా పూర్తయిన తర్వాత మధ్యాహ్నం ఆయన్ని రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉందనేది మనకు స్పష్టంగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఉదయం నుంచి సంబేపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు, అదేవిధంగా రాయచోటి ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్తారు అన్నారు. తర్వాత కడప కోర్టు దగ్గరకు తీసుకొస్తారు, రాజంపేట కోర్టు దగ్గర. ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యం, రకరకాల లీకులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. కుటుంబ సభ్యులకి సమాచారం లేదు. ఇటు అడ్వకేట్స్ కూడా ఏ కోర్టుకు వెళ్ళి ఏదైతే తమ క్లయింట్కు సంబంధించి పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వాదనలు చేయాలి, ఎక్కడ ఆయన్ని ప్రొడ్యూస్ చేస్తారనేటువంటిది కూడా ఇప్పటి వరకు కొద్దిసేపటి క్రితం వరకు కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. మొత్తం మీద అయితే ఈ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు, ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఆ తర్వాత ఏదైతే వైద్య పరీక్షలు కూడా ఇవన్నీ చేసి అంత క్లియర్ కట్గా ఒక రికార్డు తయారు చేసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనుశ్రీ, రాత్రి నుంచి జరిగిన జాప్యం కారణంగా కనీస న్యాయ సలహా తీసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కదా. ప్రస్తుతం పోసాని తరపు న్యాయవాదులు ఏమైనా అక్కడికి చేరుకుంటున్నారా? వారికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఉదయం నుంచి కూడా పోసానికి తరపున వాదించాల్సినటువంటి అడ్వకేట్స్ కూడా ఏ కోర్టులో ప్రవేశపెడతారు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవటమే చాలా గగనమైనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. తొలుత రాజంపేట వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో స్పష్టంగా రాజంపేట మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడతాము అని చెప్పేసి అయితే స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే రాజంపేట మెజిస్ట్రేట్ సెలవులో ఉన్నటువంటి కారణంగా రాజంపేట మెజిస్ట్రేట్కు బదులుగా కడప మెజిస్ట్రేట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో అక్కడ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ముందుగా భావించినటువంటి పరిస్థితి ఉంది. కొంత సమాచారం కూడా అందిన నేపథ్యం. ఆ తర్వాత మరి ఎందుకనో
ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పక్కనే రైల్వే కోడూరు కోర్టు ఉంది కాబట్టి ఈ రైల్వే కోడూరు కోర్టులోనే ప్రవేశపెట్టేందుకు పోలీసులు సుముఖంగా ఉండి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఇక్కడికి తీసుకొచ్చి ఈ పక్కనే ఒక 15-20 కిలోమీటర్లోనే రైల్వే కోడూరు ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయిన తర్వాత రైల్వే కోడూరు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉందనేది చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే పోసాని కృష్ణమురళిని ఎటువంటి అడ్వకేట్ కలవలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కలిసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ లేదు. ఈ పోలీస్ స్టేషన్లో కూడా ఇంతవరకు అడ్వకేట్స్ని అనుమతించినటువంటి పరిస్థితి వాళ్ళు ఎవరు కూడా, అంటే కోర్టు దగ్గరికి రైల్వే కోడూరు కోర్టుకి తీసుకువెళ్తారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం అయితే మేజిస్ట్రేట్ ముందు తమ వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే BNS 111 సెక్షన్ అసలు చెల్లదు, హైకోర్టు కూడా సూచించింది దాన్ని ఈ విధంగా పెట్టకూడదు అని చెప్పి వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రకరకాల వాదనలు ఈ కేసులో ఏ సెక్షన్స్ పెట్టారో ఆ సెక్షన్స్ సంబంధించినటువంటిది కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం అంటారు. ఏదైతే ఒక వర్గాన్ని, ఒక గుంపును, లేకపోతే ఒక కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే సెక్షన్స్ కూడా దీంట్లో ఉన్నాయనేది అడ్వకేట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలకు ఆపాదించడం అనేది సరైంది కాదు. దానికి కూడా ఆయన వయసు రీత్యా కూడా 67 సంవత్సరాల వ్యక్తి అనారోగ్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించి ఇంత త్వరగా ఎటువంటి నోటీసులు ముందస్తుగా ఇవ్వలేదు. ఆయన అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా ముందస్తుగా ఇచ్చి ఆయన విచారణకు ఆదేశిస్తే కనుక వచ్చి విచారణకు హాజరయ్యే వాళ్ళు, అయితే ఇటువంటి ఏది జరగలేదు అనేది అడ్వకేట్స్ వాదిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఎటువంటి వాదనలు జరుగుతాయి ఇప్పుడు పోలీసు తరపు నుంచి కానీ, అదేవిధంగా అటు ఏదైతే పోసాని కృష్ణమురళి వైపు నుంచి అనేది కూడా మనం చూడాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు 24వ తేదీ కేసు నమోదైతే ఆ వెంటనే హుటాహుటిన ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది చూస్తున్నాం. సేమ్ టైం హైకోర్టు అక్షింతలు వేసిన BNS 111 సెక్షన్ కూడా ఇది దీనికి వర్తించదు, ప్రతిదానికి రాజకీయ దురుద్దేశాలతో చేసే కేసులన్నిటికీ కూడా ఈ సెక్షన్ వర్తింప చేయకూడదని హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత కూడా సేమ్ సెక్షన్ని రిపీట్ చేసి చూపించడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు శ్రీనివాస్? అదే ఉదయం నుంచి కూడా రాత్రి నుంచి కూడా వాళ్ళ అడ్వకేట్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కొన్ని సెక్షన్స్ హైకోర్టు వద్దు అని చెప్పినప్పటికీ కూడా పెట్టారు అనేది వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదంతా కూడా మెజిస్ట్రేట్ ముందు ఇప్పుడు ఏదైతే పోసాని కృష్ణమురళిని ప్రవేశపెడతారో అక్కడ వాళ్ళు వాదించేటువంటి అవకాశం అయితే ఉంది. మెజిస్ట్రేట్ ఇరువైపుల వాదనలు విని వాళ్ళ పరిస్థితిని బట్టి ఏం చేయాలి కేసుని అనేటువంటిది ఆయన డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మొత్తం మీద అయితే ఈ సోషల్ మీడియా కేసులకు సంబంధించి కానీ, ఇటువంటి ప్రెస్ మీట్కు సంబంధించి ఇంకా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా వాదిస్తున్నారు. మాకు వాక్ స్వాతంత్రం, దాన్ని కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి వాక్ స్వాతంత్రాన్ని కూడా హరించి ఒక ప్రెస్ మీట్ పెట్టిన అంశంలో కూడా ఈ విధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ సెక్షన్స్ అన్ని కూడా దానికి వర్తించేటువంటి అవకాశమే లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టుకు కూడా తాము నివేదించబోతున్నాము అనేది వాళ్ళు వాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ ఎప్పుడు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తున్నారా అనేటువంటి అంశాల మీద కూడా దీంట్లో కోర్టులో వాదించేటువంటి అవకాశం ఉందనేది అయితే వాళ్ళ అడ్వకేట్స్ మనం ఉదయం కొంతమందితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఇదే భావన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు తాడేపల్లి నుంచి కానీ, అమరావతి నుంచి కానీ, ఇటు కడప నుంచి కానీ చాలా మంది సీనియర్ అడ్వకేట్స్ కూడా పోసాని కృష్ణమురళి ముందు అటెండ్ అయ్యేందుకు ఆయన తరఫున వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనకు సమాచారం అందుతున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ సెక్షన్స్ ఏదైతే అతను పెట్టినటువంటి ఛార్జ్ అయితే ఉందో దానికి వర్తించవు అనేది వాళ్ళు వాదించబోతున్న పరిస్థితి. మరి పోలీసులు కూడా తమ వాదనను PP గారు ఎవరైతే ఉంటారో ఈ పోలీసుల తరఫున వాళ్ళు కూడా ఏ విధంగా వాదిస్తారనేది అయితే మన కోర్టులో చూడాల్సిన పరిస్థితి. ఫైనల్గా మెజిస్ట్రేట్ డెసిషన్ ఇస్ ద ఫైనల్. సో మొత్తం మీద అయితే ఈ విధమైనటువంటిది నిన్న సాయంత్రం 8:25కి ఏదైతే అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆయన విచారిస్తున్నారు. ఆ తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఏదైతే వైద్య పరీక్షలు కూడా నిర్వహించి ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అనుశ్రీ.